ఒక్క తెలుగు సినిమా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తే ముచ్చటగా ముల్లోకాలు తిరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా 250 పైన సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఈ విడుదలైన సినిమాలన్నింటిలో కూడా ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడ్డారు. చాలా అంటే దాదాపు 90% నిర్మాతలు అనుకోని విధంగా అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. చాలా బాధాకరం. కానీ అక్కడక్కడ ఒక మెరుపులు అయితే మెరిశాయి. కొంతమంది హీరోలు అయితే వచ్చారు, కొంతమంది హీరోలు అస్సలు కనిపించలేదు ఈ సంవత్సరం. ముఖ్యంగా అసలు సినిమాలన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్క నెల వైజ్ చెప్తాను. జనవరి నెలలో దాదాపుగా 19 సినిమాలు విడుదలయ్యాయి. ఈ 19 సినిమాల్లో కూడా మనందరికీ తెలుసు, మనం బాగా ఇప్పటికీ కూడా నవ్వుకునే సినిమా వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా. సంక్రాంతి పండగకి వచ్చే సినిమాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. చాలా కాంపిటీషన్తో కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఒక గేమ్ చేంజర్ అనేది దిల్ రాజు గారికి ఇమ్మీడియట్గా ఇంత పెద్ద ఫ్లాపు, ఇంత పెద్ద నష్టం కలిగించింది అనుకునే లోపు కరెక్ట్గా 2 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఆ నష్టాలన్నీ పూడ్చింది అని చెప్పలేం. కానీ దాదాపుగా ఒక మంచి ట్రేడ్కి అయితే ఒక ఉపయోగం కలిగించేలా చేసింది. అది జనవరి నెలకు సంబంధించి. అందులో సంక్రాంతి తర్వాత వచ్చిన వారమే విడుదలైన సినిమా జనవరి 24న గాంధీ తాత చెట్టు. ఆ సినిమాకి డబ్బుల పరంగా కాదు కానీ దర్శకుడు సుకుమార్ గారి పాప సుకృతి వేణి చాలా బాగా నటించిందంటూ మంచి అవార్డులు దక్కించుకుంది. అందుకనే ఆ సినిమాని కూడా చెప్పాల్సి వచ్చింది. ఫైనాన్షియల్గా ఆ సినిమా ఎక్కడ లాభాలు అయితే రాలేదు, మంచి పేరైతే తెచ్చుకున్నారు ఆ చిత్ర దర్శకురాలు, అలాగే ఆ చిత్రంలో నటించిన నటీనటులందరూ. ఇది జనవరికి సంబంధించిన కథ. ఫిబ్రవరిలో 20 సినిమాల దాకా విడుదలయ్యాయి. వాటిలో బాగా చెప్పుకోదగ్గ పేరున్న సినిమా అయితే మాత్రం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా. చాలా పెద్ద బడ్జెట్తో అందరూ కూడా చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకుని వచ్చింది. అది యావరేజ్ స్టాక్తో సరిపెట్టుకుంది. నిర్మాతకు కూడా పెద్దగా లాభాలు వచ్చినట్టయితే ఖచ్చితంగా తెలియదు. కానీ నాగ చైతన్య కెరియర్కి, సాయి పల్లవి కెరియర్కి మాత్రం వాళ్ళిద్దరు మంచి నటులుగా చాలా గుర్తింపు వచ్చింది. ఫిబ్రవరి నెల అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఒక పక్క జరుగుతూ ఉంటాయి, స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, కాలేజీల్లోని వెలుగుతూ ఉంటారు. ఇలాంటి తిరిగే టైంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన మాసంగానే ఫిబ్రవరిని చెప్పుకోవాలి. మార్చిలో అయితే కనుక ఒక మంచి కలకల్లాడే ఒక సినిమా వచ్చింది. మార్చిలో దాదాపుగా 28 సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమా ఇక్కడ ఎందుకంటే అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, సినిమా అందరూ కూడా ఎంజాయ్ చేస్తా ఒక మూడ్ ఉంటుంది. అదే టైంలో కరెక్ట్గా ఫిబ్రవరి 11వ తారీఖు విడుదలైంది కోర్ట్ అనే ఒక సినిమా. ఆ సినిమా ద్వారా చాలా చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. దాదాపుగా వాళ్ళు పెట్టిన బడ్జెట్ కంటే 10 రెట్లు వసూలు చేసి ట్రేడ్లో చాలా సంచలనమైన విజయం సాధించింది. ఒకసారిగా అందులో నటించిన నటీనటులందరికీ చాలా మంచి పేరు ఇచ్చింది. ముఖ్యంగా నటుడు శివాజీ గారికి మంగపతి అనే క్యారెక్టర్ ద్వారా చాలా పెద్ద గుర్తింపు వచ్చింది. ఆయన అన్నేళ్ళు చేసిన కెరీర్ అంతా కూడా గుర్తుపెట్టుకోకుండా శివాజీ గారు టాపిక్ రాగానే ఆయన మంగపతి లాగా మాట్లాడుతున్నారు అంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా పెద్దగా అనిపించింది. అదే నెలలో విడుదలైన సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ వచ్చిన మ్యాడ్ స్క్వేర్. గతంలో మ్యాడ్ అనే ఒక సినిమా వచ్చింది, ఆ మ్యాడ్కి తర్వాత వచ్చిన సినిమానే మ్యాడ్ స్క్వేర్. కానీ మ్యాడ్ ఎంత సంచలన విజయం సాధించిందో మ్యాడ్ స్క్వేర్ అయితే అంత విజయం అయితే దక్కించుకోలేకపోయింది. కేవలం యావరేజ్గా మిగిలింది. మిగతా సినిమాలన్నీ కూడా పెద్దగా ట్రేడ్కి తగ్గట్టుగా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ పెద్ద హడావుడి చేసిన అయితే విజయాలు అయితే దక్కలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏప్రిల్కి మాత్రం చాలా గట్టి దెబ్బనిచ్చింది. చాలా మంచి సినిమాలు అనుకొని పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమాలు ఏప్రిల్లో విడుదలై దాదాపు 28 సినిమాలు మార్కెట్లోకి వచ్చాయి. వాటన్నిటిలో కూడా కొద్ది గొప్ప పేరున్న సినిమాలు, ఇవి ఖచ్చితంగా ఆడతాయి అనుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఎందుకనో కానీ ఎక్కడ కూడా అంత మెరుపులు అయితే మెరవలేదు. అట్లా ముఖ్యంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా కళ్యాణ్ రామ్ గారు వచ్చారు ఈ సంవత్సరం. విజయశాంతి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ నటించిన సినిమా. చాలా పేరు వస్తుంది, చాలా బాగుంటుందని అని చెప్పి అనుకున్నారు కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే ప్రియదర్శి హీరోగా వచ్చిన సారంగపాణి జాతకం కూడా దర్శకుడు చాలా మంచి దర్శకుడు అయినప్పటికీ కూడా ఆ సినిమా కూడా మార్కెట్లో పెద్దగా నిలవలేకపోయింది. ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణని ఈ సంవత్సరం కూడా విజయం వరించలేదు. అలాగే జాక్ సినిమా కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది స్కోపు. సిద్ధు జొన్నలగడ్డ చాలా కాలం తర్వాత వస్తున్నాడు, ఎరగదీసేస్తాడు అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అది అనుకున్నంత స్థాయిలో అయితే విజయం సాధించలేదు. భాస్కర్ కూడా ఇంతటి పరాజయాన్ని
అసలు ఊహించలేదు, కానీ అనుకోకుండా అలాంటి పరాజయం వచ్చింది. ఇకపోతే మే మేలో కూడా ఫస్టే మనకి నాని హిట్ 3 రూపంలో వచ్చాడు. చాలా మాసీగా ట్రై చేశాడు. చాలా పెద్దగా మాస్‌గా పెద్ద హిట్ కొట్టామని అనుకున్నాడు, కానీ అంత పెద్ద హిట్ అయితే కాదు. అలా అని అపజయము కాదు. ఆన్ అండ్ యావరేజ్ చాలా బాగా చేశాడనే పేరొచ్చింది. పెద్దగా డబ్బులైతే రాలేదు. వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా రాలేదని చెప్పి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ చెప్పడం జరిగింది. అదే నెలలో భైరవం అనే సినిమా కూడా విడుదలైంది. 3 హీరోలతో వచ్చింది. సినిమా పర్వాలేదు, బాగానే ఉంది అనుకున్నారు, కానీ థియేటర్స్కి జనాలు రాకపోవడంతోని ఓటీటీ వైపు ఆ సినిమాని మళ్లించారు. అక్కడ చాలా బాగా ఆ సినిమాని బాగా చూశారు. ఈ మే నెలలో సుమంత్ హీరోగా చాలా కాలం తర్వాత డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు అనగనగా. ఈటీవీ విన్లో ఆ సినిమా వచ్చింది. డైరెక్ట్గానే ఎంతో మంచి పేరు వచ్చింది సుమంత్ గారికి, కానీ ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క నటీనటులకి, ముఖ్యంగా దర్శకుడికి చాలా మంచి దర్శకుడు అనే పేరు వచ్చింది. ఈటీవీ విన్ వాళ్ళు ఇలాగ కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అదైతే చాలా శుభపరిణామం. ఆ తర్వాత అనేక సినిమాలు ఈటీవీ ఖాతాలో పడ్డాయి. ఈటీవీ విన్ వాళ్ళు చాలా వ్యధప్రయాసాలు కోర్చి చేస్తున్న మంచి మంచి సినిమాలు అనే ఒక పేరైతే సంపాదించుకున్నారు. ఇది మేకి సంబంధించిన విషయం. ఇక జూన్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. ఈ 16 సినిమాల్లో కొద్దిగా గొప్ప చెప్పుకోదగ్గ పేర్లు, బయటకు వచ్చిన పేర్లు అయితే మాత్రం కన్నప్ప చాలా హడావుడి చేశారు మీడియాలో, కానీ అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్ళు అయితే రాలేదు. కానీ పర్వాలేదు, విష్ణు గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. చాలా కాలం తర్వాత విష్ణు గారి సినిమాల గురించి మాట్లాడుకున్నారు. కొద్ది గొప్ప ఎంటర్టైన్ చేశారు. ప్రభాస్ గారిని ఇందులోకి తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ గారిని తీసుకొచ్చారు, కాజల్ గారిని తీసుకొచ్చారు. చాలా మంచి ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి అనుకున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద హడావుడి చేయకపోయినా కూడా ఓటీటీలో ఆ సినిమా పర్వాలేదు అనిపించే ఒక స్థాయి అయితే అందుకుంది. ఇక నాగార్జున గారు హీరోగా నటించారు. ధనుష్ కూడా అందులో ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా పేరు కుబేరా. తెలుగు, తమిళ్లో చాలా భారీ బడ్జెట్తో విడుదలైంది ఆ సినిమా. విడుదలైనప్పుడు అందరూ కూడా బాగుందంటూ చాలా హడావుడి చేశారు, కానీ 1 వీక్ తర్వాత ఆ సినిమా మార్కెట్లో నించోలేకపోయింది. కానీ అదే నెలలో వచ్చిన ఒక సినిమా గురించి మాత్రం బాగా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరు 8 వసంతాలు. 8 వసంతాలు సినిమా థియేటర్స్లో రన్గా పెద్దగా అయితే బయటికి రాలేదు. మైత్రి సంస్థ నుంచి వచ్చిన ఆ సినిమాకి అన్ని డబ్బుల కోసమే కాదు, కొన్ని విలువల కోసం తీయాలన్నట్టుగా వాళ్ళందరూ చెప్పుకున్నారు. నిజంగా కూడా ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలై సంచలన విజయం సాధించి దాదాపు 10 నుంచి 12 వారాలు టాప్ 10లో ఉండింది. 8 వసంతాల సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా దర్శకుడికి కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటులకు కానీ చాలా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అన్నిటికంటే కొద్ది గొప్ప బాగా గుర్తుంచుకోవాల్సిన నెల జూలై. కారణం ఏంటంటే ఈ నెలలో అసలుకి చాలా సినిమాలు జూలై 1 నుంచి కూడా జూలై లాస్ట్ వరకు. జూలై 1లో తమ్ముడు అంటూ నెత్తిన వస్తే ఆఖరిలో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు కింగ్డమ్ అనే సినిమాతో. అని వాళ్ళిద్దరూ కూడా బాక్సాఫీస్ దగ్గర నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా డబ్బులు అయితే చేసుకున్నది లేదు ఇండస్ట్రీలో. ఆ 2 సినిమాలు కూడా ఓకే అంటే ఓకే అనుకునేటట్టుగా నెట్ఫ్లిక్స్లో కానీ తర్వాత అక్కడ కూడా రిలీజ్ అయ్యింది, కానీ ఎక్కడ కూడా ఆడలేదు. ఆ 2 సినిమాలు మాత్రం బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్యలో వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించిన హరిహర వీరమల్లు. చాలా కాలం తర్వాత గ్యాప్తోని, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోని, రకరకాల కారణాలతోని లేట్ అవుతూ మొత్తానికి జూలై 24న ల్యాండ్ అయింది. కానీ దాదాపుగా నిర్మాతలకు కూడా 50% నుంచి 60% నష్టాలను మిగిల్చింది. పర్వాలేదు, ఇది కనుక ఫస్ట్ కనుక విడుదలైతే అనుకున్న ప్లేస్లో అనుకున్నట్టు కనుక రిలీజ్ అయితే అంత నష్టం వచ్చేది కాదేమో అని చెప్పేసి చాలామంది విమర్శకులు కానీ, సినిమాని ప్రేమించే వాళ్ళు కానీ మాట్లాడారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సగానికి సగం డబ్బులు కోల్పోయి ఇండస్ట్రీ మొత్తం కూడా ఏంట్రా ఎలాంటి సినిమాలు తీయాలనే ఒక పరిస్థితికి వచ్చిన నెల జూలై. ఆగస్టులో చాలా మంచి సినిమాలు వస్తాయని అనుకున్నారు అందరూ. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ గారు చాలా, నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అనుకుని చేసిన సినిమా పరదా. మీడియాలో కొంచెం హల్చల్ చేసింది, కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎక్కడ కూడా హైప్ లేదు, హడావుడి లేదు. ఆ సినిమాలో కంటెంట్లో అనుపమ పరమేశ్వరన్ కానీ అందం ఆ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా అంతా ముసుగుతూ ఉండటంతో కొద్ది గొప్ప విమర్శకులను కూడా మెప్పించలేకపోయింది. సినిమాలో కంటెంట్ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, బ్యూటిఫుల్ పాయింట్. ఆ పాయింట్ మాత్రం చాలా బాగా పోర్ట్రే చేశారు, కానీ బాక్సాఫీస్ దగ్గర అనుపమ పరమేశ్వరన్ గారు కూడా నిలవలేకపోయారు. ఇక్కడ అనూహ్యంగా నిలిచింది ఎవరు అంటే దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించి కొత్త లోక అనే ఒక సినిమాని తీసుకున్నారు. ఆ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ అసలు ఊహించిన విధంగా వచ్చి
మంచి విజయాన్ని దక్కించుకుంది. ఒక పక్క మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు తెలుగులో కూడా మంచి నంబర్స్‌ని కోట్ చేసింది. అది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రిలీజ్ అవడంతో కొద్దో గొప్ప సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ఊరట కలిగిందనే చెప్పాలి. దేనికంటే అంతకుముందు 'కింగ్డమ్' ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి 2025 నిద్రలేని రాత్రులను గడిపినాయనే చెప్పాలి. ఇకపోతే సెప్టెంబర్ నెల చాలా కలర్‌ఫుల్‌గా నిలిచిందని చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. కారణం ఏందంటే చాలా చిన్న బడ్జెట్‌తో విడుదలైన ఒక సినిమా దాదాపు 20 రెట్ల ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఆ సినిమా పేరు 'లిటిల్ హార్ట్స్'. అందుకే ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలన్నిట్లో కంటే కూడా 'లిటిల్ హార్ట్స్' నెంబర్ 1 ప్లేస్ అని చెప్పాలి. దేనికంటే చిన్న బడ్జెట్‌తో వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాలనే అసలు సిసలైన విజయాలుగా ఒప్పుకోవాలి. అందుకనే ఆ సినిమా ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో సెప్టెంబర్లో వచ్చింది. చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ, ఎక్కడ చూసినా కూడా ఆ సినిమా గురించే మాట్లాడారు. ఈటీవీ విన్ గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా మంచి సినిమాలు తీశారని చెప్పాము. అందులో భాగంగానే ఈ సినిమా గురించి కూడా చెప్తూనే ఆ విషయం చెప్పాను. నితిన్ అండ్ సాయి గారు, మార్కెటింగ్ సాయి గారు ఇద్దరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని చాలా తెలివిగా చేసిన నిర్ణయం ఏంటంటే వంశీ నందిపాటి అండ్ బన్నీవాస్ గారిని కలుపుకొని వీళ్ళందరూ కూడా కలిసి థియేటర్ రిలీజ్ కూడా ఎందుకు చేయకూడదు, మనం ఓటీటీకి ఎందుకు రిలీజ్ చేయాలనే ఒక ఐడియాతో బయటకు వచ్చి చేయడంతో మార్కెట్ చాలా పెద్ద విజయాన్ని సాధించింది. చాలా గట్టిగా నించుంది ఈటీవీ విన్ అని చెప్పాలి ఇట్లాంటి సినిమాలన్నీ వచ్చి. అందులో సెప్టెంబర్ మాసంలో 'ఘాటి' అనే ఒక సినిమా వచ్చింది. అనుష్క గారు చాలా కాలం తర్వాత వచ్చారు. కానీ బాక్సాఫీస్ దగ్గర చాలా డిసప్పాయింట్మెంట్ని ఎదుర్కొన్నారు. దానికి సంబంధించిన క్రిష్ జాగర్లమూడి గారు కూడా అంత డిసప్పాయింట్ని ఊహించి ఉండరు. అంత డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా. ఒక పక్క అనుష్క గారు వచ్చారు కానీ చాలా కాలం తర్వాత ఆమె కూడా స్క్రీన్ మీద నిలబడలేకపోయారు. ఇకపోతే ఈ నెలలోనే విడుదలైన మరో సినిమాలు కొంచెం బాగున్న సినిమాలు వచ్చేసరికి 'కిష్కింధపురి' అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు వచ్చారు. పర్వాలేదు, అదేమి దానివల్ల డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వాళ్ళు ఎవరు నష్టపోలేదు. కానీ పెద్ద అత్యద్భుతమైన విజయం అయితే కాదు. మామూలుగా ఆ సినిమా పర్వాలేదంటే పర్వాలేదని అనిపించే ఒక స్థాయి సినిమా 'కిష్కింధపురి'. ఇకపోతే ఈ నెలలో వచ్చిన 'సునామీ', 'ఓజీ'. సునామీ అని చెప్పేసి మొత్తం అందరూ మాట్లాడుకున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అంత పెద్ద సునామీ అయితే కాదు. మామూలుగా పవన్ కళ్యాణ్ని ఎవరు ఊహించని ప్లేస్లో తీసుకొచ్చి నించోబెట్టారు దర్శకుడు సుజిత్ వరకు, సంగీత దర్శకుడు తమన్ వరకు కొత్తగా ప్రయోగాలు చేశారనే పేరు వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం అయితే కురవలేదు. RRR తర్వాత నిర్మాత దానయ్య గారు నిర్మించిన సినిమా ఇది. ట్రేడ్లో అంత పెద్దగా అయితే గొప్ప విజయాన్ని అయితే సాధించలేదు. అందుకే సెప్టెంబర్ నెలలో వచ్చిన ఈ సినిమాలన్నింటిలో కూడా నెంబర్ 1గా నిలిచింది. అలాగే 2025 అన్నింటిలో కూడా నిలిచింది సినిమా 'లిటిల్ హార్ట్స్' అని చెప్పాలి. మరో తెలుగు సూపర్ హీరో నిలుచుకున్నాడు, అతనే మిరాయి. తేజ సజ్జా చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఒక్కొక్క కథ ఎన్నుకున్నాడు. హనుమాన్ తర్వాత వచ్చి మిరాయితో హిట్ కొట్టాడు. చాలా మంచి హిట్. మిరాయికి కూడా చాలా బాగా డబ్బులు వచ్చినాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి చాలా మంచి డబ్బును చూసిన సినిమా మిరాయి. కాకపోతే దాని ఖర్చు కూడా చాలా పెద్దది, చాలా ఎక్కువ కావడంతో అందరూ కూడా అంత పెద్దగా డబ్బు వచ్చినప్పటికీ కూడా దాని ఖర్చు కూడా అంతే పెట్టారు. దర్శకుడికి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే విలన్గా నటించిన మంచు మనోజ్కి కూడా చాలా ఒక మంచి బ్రేక్ వచ్చిందని చెప్పిన సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా మిరాయి. 2025 మంచు మనోజ్కి చాలా మంచి ఇయర్ అని చెప్పాలి. ఇక అక్టోబర్ నెలలో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది అది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న సినిమా, ఆ సినిమా పేరే కాంతారా చాప్టర్ 1 అంటూ రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అతనే దర్శకుడు, అతనే హీరో. అత్యద్భుతమైన విజయాన్ని సాధించాడు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మార్కుని సాధించిన కన్నడ సినిమా తెలుగులో కూడా 100 కోట్ల పైగా ఆ మార్కుని సాధించి మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్గా అక్టోబర్లో నిలిచిన సినిమా అది. ఇకపోతే అక్టోబర్ నెలలోనే తెలుసు కదా అంటూ సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన దర్శకత్వంలో వచ్చారు. సినిమా పరంగా చాలా వాల్యూస్తో కూడుకున్నట్టుగా, లేకపోతే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎంత ముద్దుగా చూపించాలనేది చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అయితే నిలవలేకపోయింది. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో తెలుసు కదా సినిమా విడుదలైంది. అదే నెలలో విడుదలైన సినిమా డ్యూడ్. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత విడుదలైన సినిమా కిరణబోరానికి కూడా 2025 దీపావళి చాలా మంచి పండగ అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. కారణం ఏంటంటే గత ఏడాది దీపావళికి విడుదలై అనే ఒక సినిమాతో సంచలన విజయం సాధించాడు. మళ్ళీ దీపావళికి కే ర్యాంప్ అంటూ వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు.
సినిమాకి సంబంధించిన నిర్మాత రాజేష్ దండ కూడా చాలా ఆవేదన వ్యక్తపరిచాడు. సినిమా చాలా బాగా వచ్చినప్పటికీ కూడా కొన్ని శక్తులు ఆ సినిమాని నాశనం చేస్తున్నాయని చెప్పేస్తూ డైరెక్ట్గా మీడియా మీద యుద్ధానికే దిగాడు. ఈ నెలలో విడుదలైన సినిమాల్లో అన్నిటికంటే నిజంగా బాగున్న సినిమాలు కాంతారా, కే ర్యాంప్. ఇక నవంబర్కి వచ్చేసేద్దాం. నవంబర్లో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటూ తిరువీరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎవ్వరూ ఊహించలేదు. చాలా చిన్న సినిమా. ఆ ఒక్కరోజే దాదాపు 11 సినిమాలు విడుదలైనాయి. కానీ ఆ 11 సినిమాల్లో కూడా అన్నిటిని నెట్టేస్తూ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నించోవటం, తిరువీరుకు ఒక మంచి విజయాన్ని సాధించడం, ఇమ్మీడియట్గా ఆ సినిమాకి సంబంధించిన మార్కెట్లో అది చాలా చిన్న సినిమాగా విడుదలైంది. వాళ్ళు పెట్టిన 3 కోట్ల రూపాయలు ఎట్లాగూ వచ్చినాయి. ఆ తర్వాత సినిమాని G5 ఓటీటీలో విడుదల చేస్తే అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుందని చెప్పేసి ట్రేడ్ మాట్లాడుకోవటం మనందరికీ తెలిసిందే. ఈ నెలలోనే విడుదలైన మరొక ఈటీవీ విన్ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కూడా 99 రూపాయల టికెట్ అంటూ వాళ్ళు ఒక కొత్త ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఫలించిందని చెప్పాలి. ఒక కొత్త హీరో మార్కెట్లోకి వచ్చాడు, కొత్త దర్శకుడు మార్కెట్లోకి వచ్చాడు. ఈటీవీ విన్ వాళ్ళు చేసిన ఇంకొక సాహసమనే చెప్పాలి రాజు వెడ్స్ రాంబాయ్. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ సాధించింది. ఈ నెలలో విడుదలైన మరికొన్ని సినిమాలు కొంచెం బాక్సాఫీస్ దగ్గర పేరు వినిపించింది కానీ పెద్దగా అనూహ్యమైన విజయాలను అయితే సాధించలేదు. అవి ఏంటంటే సంతాన ప్రాప్తిరస్తు, ద గర్ల్ ఫ్రెండ్, ఆంధ్ర కింగ్ తాలూకా, అల్లరి నరేష్ హీరోగా నటించిన 12 రైల్వే కాలనీ. అందరూ కొత్తగా ప్రయోగాలు చేశారు కానీ ఎక్కడ కూడా బాక్సాఫీస్ దగ్గర ఇవన్నీ నిలవలేదు. ఇప్పుడు డిసెంబర్ కథలోకి వస్తే మనందరం ఎదురు చూసాం. నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి గారి శివతాండవం, విలయ తాండవం అంటూ, రుద్రతాండవం అంటూ వచ్చారు. ప్రేక్షకులు విచిత్రం ఏంటంటే ఆ సినిమాని ఎవరన్నా చూసిన వాళ్ళు ఆకాశానికి మోస్తే చూసిన కొంతమంది అది ఏంటో ఇదేంటో అన్నట్టుగా బాగా ఒకవైపు పాజిటివ్గా మాట్లాడితే కూడా అంత గొప్పగా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడితే కూడా అలానే మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా సో యావరేజ్, చాలా అబోవ్ యావరేజ్ అన్నట్టుగా ఆ సినిమా నిలిచింది. ఇంకా కూడా థియేటర్స్లో రన్నింగ్ అవుతూ ఉంది. ఇప్పటికి ఇది డిసెంబర్ నెలే కాబట్టి ఇంకా హైదరాబాద్లో 30 సెంటర్లో ఇంకా ఆడుతుంది. 30 సెంటర్లో 120 షోలు కూడా ఇప్పటికీ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి అఖండ 2 ఏమాత్రం ట్రేడ్లో నిలదొక్కుంటుందో, అబోవ్ యావరేజ్ నుంచి హిట్గా మారి ఆ సినిమాకి కూడా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి నిర్మాతకి డబ్బులు తెస్తాయేమో చూడాలి. కానీ డిసెంబర్ 5 విడుదల అవుతుంది అనుకున్న సినిమాకి డిసెంబర్ 12 రిలీజ్ అవడంతో లెక్కలన్నీ చాలా తారుమారైపోయాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలన్నీ చెప్పడం మనందరికీ తెలుసు. ఈ నెల విడుదలైన సినిమాల్లో ముఖ్యంగా మాట్లాడితే ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల కానివ్వండి, నిర్మాత దామోదర ప్రసాద్ నిర్మించిన ఈషా సినిమా అయి ఉండొచ్చు. అలాగే సామాజికంగా అసలు వెనకబడిన తరగతులకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందని చెప్తూ ఒక శవాన్ని అడ్డం పెట్టుకొని తీసిన సినిమా దండోరా. ఆ సినిమా కూడా బాగా పేరైతే వచ్చింది కానీ ప్రేక్షకుల ఫుట్ఫాల్స్ని అయితే కనుక థియేటర్స్కి ఎక్కువగా తీసుకురాలేకపోయింది. ఈ కోవలో వచ్చిన సినిమాలు మరికొన్ని ఛాంపియన్, మంచి పేరు వచ్చింది, మంచి హీరో భలే ఉన్నాడని చెప్పి పేరు వచ్చింది కానీ వాళ్ళు పెట్టిన డబ్బుకైతే కనుక దాదాపు 50% కూడా రికవరీ అవ్వలేదు. బట్ స్టిల్ ఇంకా ఇవన్నీ థియేటర్లో కొనసాగుతున్న సినిమాల గురించి వీటి గురించి పెద్దగా మనం చెప్పేదేం లేదు. ఇట్లాగా చాలా సినిమాలు కూడా మార్కెట్లో ఇంకా కూడా కొనసాగుతున్నాయి డిసెంబర్ నెలకు సంబంధించి. వాటి ట్రేడ్ ఆల్రెడీ శంబాలా కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే బయటపడిపోయారు. అందరూ కూడా సేఫ్ జోనర్లో ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా లాభాల పంటే అని చెప్పేసి చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్కి మంచి విజయం రావడంతో అందరూ కూడా సూపర్ బంపర్ అని చెప్పేసి అతన్ని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంతమంది దర్శకులు అసలు కనిపించలేదు. ముఖ్యంగా రాజమౌళి గారు, ఆయన సంగతి మనకు తెలిసింది, 5 ఏళ్లకు ఒకసారి కనబడతారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఆయన సినిమా విడుదల అవ్వలేదు. హరీష్ శంకర్ సినిమా కూడా ఈ సంవత్సరం మనకి రాలేదు. అలాగే సుకుమార్ గారి సినిమాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇలాగ చాలామంది పెద్ద దర్శకుల సినిమాలు ఈ ఏడాది మన ముందుకు రాలేదు. ప్రేక్షకులు అంతగానే ఎదురు చూస్తున్న ఈ దర్శకుల నుంచి వచ్చే ఏడాది మంచి సినిమాలు వస్తాయని ఎదురు చూద్దాము. ఇక నిర్మాతగా కొంతమంది అనూహ్యమైన విజయం సాధించారు. వాళ్ళలో ముఖ్యంగా హీరో నాని గారు కోర్టు సినిమా ద్వారా, కొత్త లోక ద్వారా దుల్కర్ సల్మాన్ గారు చాలా మంచి విజయాలు సాధించారు. అనూహ్యంగా వీళ్ళ హీరోలుగా చేసిన సినిమాలు కాంతా అయి ఉండొచ్చు. అలాగే హిట్ 3గా చేసిన సినిమాలు ఎన్ని కూడా కాంతా ఫ్లాప్గా నిలిస్తే హిట్ 3 అబోవ్ యావరేజ్గా నిలిచడం అనేది మనందరికీ తెలుసు. ఇది ఈ 12 నెలల సంబంధించి అనేక పురిటినప్పులు, ఎంతోమంది ప్రొడ్యూసర్ల హాహాకారాలు, చాలా మీడియాలో ఎత్తుగడలు, ఒక సినిమా బాగుందంటే ఇంకో సినిమా బాగాలేదని చెప్పడానికి రెడీగా ఉండే హైనాలు, ఇన్ని అడ్డుకొని ఇన్ని
దాటుకొని ఒక సినిమా బయటకు వచ్చి ఇట్లా 265 సినిమాలు పైగా తెలుగు సినిమాకి ఇలా విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు కొన్ని నెలల్లో చాలా మంచి విజయాలు సాధించి అందరి దగ్గర పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. ఈ సినిమాలు మాత్రమే ఈ సంవత్సరం నిజంగా రియల్ బ్లాక్ బస్టర్స్. నాకు సంబంధించి కొన్ని సినిమాలు యావరేజ్ అని చెప్పాను, కొన్ని సినిమాలు అబవ్ యావరేజ్ చెప్పాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. దాదాపుగా నేను ఈ సినిమాలు అన్నీ చూశాను. 99% సినిమాలు చూసిన వాటి గురించే మాట్లాడుతున్నాను. ఇది జెన్యూన్ రివ్యూ అనుకుంటున్నాను నేను నాకు సంబంధించి. ఇకపోతే ఈ సంవత్సరం కొంతమంది హీరోలు అసలు ఒక్కసారి కూడా కనబడలేదు. వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ అనే ఒక సినిమాతో డబ్బింగ్ సినిమా లాగా వచ్చారు, కానీ అది స్ట్రైట్ తెలుగు సినిమా అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక ప్రభాస్ గారు కూడా కన్నప్ప సినిమాలో ఒక క్యారెక్టర్ యాక్టర్ లాగా రుద్రుడిలాగా వచ్చారు, కానీ అది కూడా ఆయన సినిమా లాగా నేను ఫీల్ అవ్వట్లేదు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళైతే ఈ సంవత్సరం తెర మీద కనబడలేదని చెప్పాలి. చాలామంది హీరోలు విపరీతమైన అపజయాలని మూటకట్టుకున్న వాళ్ళ గురించి పాపం ప్రస్తుతం ఎందుకు, కానీ కొంతమంది అనూహ్యంగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళలో లిటిల్ హార్ట్స్లో హీరోగా నటించిన మౌళి, ఆ సినిమా దర్శకుడు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్, శివాజీ క్యారెక్టర్ ఉండొచ్చు. ఇలా కొంతమంది పేర్లు అనూహ్యంగా మెరిశాయి. ఇక ఈ సంవత్సరం నవంబర్ నెలలో అన్నిటికంటే ఎక్కువగా 31 సినిమాలు విడుదలైతే జూన్ నెలలో మాత్రం కేవలం 10 సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదండి ఈ ఏడాది మొత్తం రివ్యూ. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్లాల. ఇది నేను జెన్యూన్గా చెప్పాను అనుకుంటున్నాను. మీరు కూడా దానికి ఎంతవరకు ఆమోదిస్తారో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.